గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరి లైఫ్లో గెలుపు నేర్పని పాఠాలను వాటమి నేర్పుతుంది అంటారు. అంటే మనం గెలిచిన ప్రతిసారి ఏదైనా ఒక లెసన్ నేర్చుకున్నామా లేదా అన్నది తెలియకపోవచ్చు. కానీ వాటమి పాలైన ప్రతిసారి ఒక గొప్ప గుణపాఠం అయితే నేర్చుకుంటాం. పెద్ద పెద్ద లక్ష్యాలుంటే పెద్ద పెద్ద రిజల్ట్స్ వస్తాయి. అదే చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుంటే ఎటువంటి రిజల్ట్ రాదు. పెద్దగా కలలు కనండి, పెద్దగా ఊహించండి, పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోండి అని మన అబ్దుల్ కలాం గారు చెప్పారు. ఎందుకో తెలుసా? ఆ సత్తా, ఆ దమ్ము, ఆ సూపర్ పవర్ ఆ భగవంతుడు మనందరికీ సమానంగా ఇచ్చాడు. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే ఆ పవర్ని మనం మన సక్సెస్ కోసం ఎంత ఉపయోగించుకుంటున్నాము అనేదే సమస్య. ఏదైనా సాధించాలి అనుకునే వాడికి తన లైఫ్లో పెద్ద పెద్ద అవకాశాలు రాకపోయినా అవకాశాలు సృష్టించుకొని ఎప్పటికైనా సక్సెస్ అయితే తీరుతాడు. లైఫ్ని ఈజీగా తీసుకుంటూ ఏదైనా సాధించాలి అని లేని వారికి అవకాశాలన్నీ అందుబాటులో ఉన్న సక్సెస్ అవ్వలేడు, ఫెయిల్యూర్ చూస్తాడు. సో సక్సెస్ అవ్వాలనుకునే వారికి ఒక కమిట్మెంట్ కావాలి, ఒక బర్నింగ్ డిజైర్ కావాలి, ఒక విల్ పవర్ కావాలి. ఇవి ఉన్నవాడు తన లైఫ్లో ఒక విజన్తో ముందుకు వెళ్తాడు, సక్సెస్ అయితే తీరుతాడు. తను శారీరకంగా దృఢంగా లేకపోయినప్పటికీ మానసికంగా దృఢంగా ఉంటాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇదంతా చెప్పడానికి చాలా బాగానే ఉంటుంది. కానీ సాధించాలి అంటే చాలా కష్టం అనుకునే వారికి ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్తాను. శారీరకంగా అంగవైకల్యం ఉన్నప్పటికీ మానసిక దృఢత్వంతో, ఒక కమిట్మెంట్ తోటి, బర్నింగ్ డిజైర్తో, ఒక విల్ పవర్తో ఈనాటి యువతకు మనందరికీ ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, ఒక మహోన్నత వ్యక్తి టెర్రీ ఫాక్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ టెర్రీ ఫాక్స్ అనే వ్యక్తి కెనడాలో 1958 జూలైలో జన్మించాడు. ఇతనికి చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ అంటే చాలా ఇష్టం. ఇష్టం ఒకటే కాదు, పిచ్ అని చెప్పొచ్చు. ఈ టెర్రీ ఫాక్స్ తన 17వ సంవత్సరంలోనే హాకీ, సాకర్, రగ్బీ వంటి ఆటల్లో నేషనల్ అవార్డ్స్ తీసుకున్నాడు. 1977 సంవత్సరంలో టెర్రీ ఫాక్స్ తన 18వ ఏట అన్ఫార్చునేట్గా బోన్ క్యాన్సర్ సోకి తన కుడికాలు తీసేయాల్సి వచ్చింది. యంగ్ అండ్ ఎనర్జెటిక్ పర్సన్, ఆటల్లో బాగా ఎదుగుతున్నటువంటి టైంలో ఇటువంటి బోన్ క్యాన్సర్ రావడం మూలంగా టెర్రీ ఫాక్స్ కూడా అందరిలాగే డిప్రెస్ అయ్యాడు. అవడమే కాదు, తన ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్ చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు. ఒకానొక సందర్భంలో తన ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది క్యాన్సర్తో బాధపడుతున్నారు. సో వాళ్ళందరూ బాధపడడం చూశాడు, వాళ్ళ పేరెంట్స్ బాధపడడం చూశాడు, అదేవిధంగా చాలా మంది చనిపోవడం కూడా చూశాడు. సో ఈ వ్యాధికి ట్రీట్మెంట్ అనేది లేదా అనేటువంటి డౌట్ వచ్చి టెర్రీ ఫాక్స్ తన డాక్టర్ని కలిసినప్పుడు అడిగితే తన డాక్టర్ ఏం చెప్పారంటే, క్యాన్సర్ సోకిన వ్యక్తికి ఒక 15 సంవత్సరాలకు ముందు, 10 సంవత్సరాలకు ముందు ట్రీట్మెంట్ లేదు, కానీ గత 2 సంవత్సరాల క్రితం ఒక 15% ఛాన్సెస్ అయితే ఉంది. క్యాన్సర్ సోకిన వ్యక్తికి ఒక 15% ఛాన్సెస్ ఉంది, కానీ నీ అదృష్టం ఇప్పుడు 50% ఛాన్సెస్ ఉంది నువ్వు బతకడానికి అని చెప్పాడు. ఇక్కడ టెర్రీ ఫాక్స్ డౌట్ వచ్చింది. 2 సంవత్సరాల క్రితం 15% అంటే 15% ఛాన్సెస్ ఉన్నటువంటిది ఈ 2 ఇయర్స్ డెవలప్మెంట్లో 50%కి ఎలా వచ్చింది అని డాక్టర్ని అడిగితే డాక్టర్ ఏం చెప్పారంటే, ఈ 2 ఇయర్స్లోని క్యాన్సర్ వ్యాధి మీద రీసెర్చ్ చేసి అడ్వాన్స్డ్ మెడిసిన్ కనుగొనడం మూలంగా 50% ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో యు ఆర్ వెరీ లక్కీ అని చెప్పడం జరిగింది. ఈ వ్యక్తికి మళ్ళీ ఇంకో డౌట్ వచ్చింది. ఏంటంటే అది 100% క్యూర్ అయ్యే అవకాశం లేదా అని డాక్టర్ని అడగడం జరిగింది. డాక్టర్ ఏం చెప్పారంటే అవకాశం ఉండొచ్చు, కాకపోతే రీసెర్చ్ చేయడానికి అంత ఫండ్స్ లేవు
సో కొంత టైం పెట్టేటువంటి అవకాశం ఉంది. అది ఎంత టైం అనేది చెప్పలేము అని డాక్టర్ సమాధానం చెప్పారు. ఆ సమాధానం ఈ టెర్రీ ఫాక్స్ లైఫ్ లో ఒక అద్భుతమైనటువంటి మార్పు వచ్చింది. ఏంటంటే ఆ ఫండ్స్ లేవు అన్నదానికి తనే ఫండ్ రైజ్ చేయాలి అని ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నాడు. సో ఎంత ఫండ్ కావాలి అంటే అప్రాక్సిమేట్ గా $24 మిలియన్ కావాలి అని తెలుసుకున్న టెర్రీ ఫాక్స్ ఆ 24 మిలియన్స్ కూడా ఫండ్ రైజ్ చేసి నేనే డొనేషన్ ఇస్తాను ఈ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్కి అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నాడు. ఆ ఆర్టిఫిషియల్ లెగ్ సహకారంతో తను మార్తాన్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యాడు. మార్తాన్ అంటే తెలుసు కదండి, నెమ్మదిగా పరిగెత్తడం, ఒక టార్గెట్ పెట్టుకోవడం, నెమ్మదిగా పరిగెత్తి టార్గెట్ రీచ్ అవడం. సో ఇది చెప్పగానే అందరూ కూడా నవ్వారు. ఈ నువ్వేంటి, నువ్వు అంగవైకల్యంతో ఉన్నావు, నువ్వు మార్తాన్ చేయడం ఏంటి, ఆ మార్తాన్ చేసావు, $24 మిలియన్ ఫండ్ రైజ్ చేయడం ఏంటి, నీకేమైనా పిచ్చా అని అడిగిన సందర్భాలు కూడా చాలా చూశాడు. కానీ తను ఒక దృఢ నిశ్చయంతో మార్తాన్ స్టార్ట్ చేశాడు. 1980 సంవత్సరం ఏప్రిల్ 12న టెర్రీ ఫాక్స్ తన ఫస్ట్ డే సెయింట్ జాన్స్ న్యూ ఫౌండ్లాండ్ నుండి బ్రిటిష్ కొలంబియాలోని విక్టోరియా వరకు సుమారుగా 42 కిలోమీటర్లు ఫస్ట్ మార్తాన్ చేయడం జరిగింది. ఈ విధంగా తను 143 రోజులు మార్తాన్ చేసి $800 మిలియన్ ఫండ్ రైజ్ చేయడం జరిగింది. తను మార్తాన్ మొదలుపెట్టినటువంటి కొంతకాలానికి చాలా మంది అందరూ హేళన చేశారు, ఇది అసాధ్యం అని చెప్పేసి. అనుకున్న వాళ్ళు సైతం తనకి సపోర్ట్ చేసి కొన్ని వేల మంది తనకు సపోర్ట్ చేయడం మూలంగా తను ఈ ఫండ్ రైజ్ చేయడం అనేది చాలా అద్భుతమనే చెప్పాలి. $24 మిలియన్ ఫండ్ రైజ్ చేద్దాం అనుకున్నటువంటి టెర్రీ ఫాక్స్ $800 మిలియన్ ఫండ్ రైజ్ చేసి క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్కి ఇవ్వడం జరిగింది. ఈ 143 రోజుల తన ప్రయాణంలో టెర్రీ ఫాక్స్ చాలా ఒడిగడుపులకు లోనయ్యాడు. తన ఎఫెక్ట్ అయినటువంటి కాలు ఏదైతే ఉందో ఇంకా బాగా ఇంజరీ అయ్యింది, చాలా పెయిన్ వచ్చేది, తను శారీరకంగా చాలా వీక్ అయ్యాడు. అయినప్పటికీ తను మానసిక దృఢత్వంతో, తన విల్ పవర్ తోటి అనుకున్న కమిట్మెంట్కి సక్సెస్ అయి తీరాలి అనే ఉద్దేశంతో తను మార్తాన్ చేయడం జరిగింది. చేయడమే కాదు, $24 మిలియన్ ఇవ్వాలనుకున్నటువంటి ఫండ్ ఏదైతే ఉందో అది $800 మిలియన్ ఇచ్చి తన యొక్క సత్తాని ప్రపంచానికి చాటి చూపించాడు. యంగ్ అండ్ ఎనర్జెటిక్ పర్సన్, మనందరికీ ఆదర్శప్రాయమైనటువంటి టెర్రీ ఫాక్స్ తన 22 సంవత్సరాల వయసులో జూన్ 28, 1981న మరణించడం జరిగింది. తను చూపించినటువంటి కరేజ్, డిటర్మినేషన్, తన యొక్క విల్ పవర్ తోటి ఫండ్ రైజ్ చేసి చూపించాడు. అంతేకాదు తనని కెనడియన్ హీరోగా మరియు సింబల్ ఆఫ్ హోప్ ఫర్ ద పీపుల్ అని గౌరవించడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ తన జీవితం నుండి మనం తీసుకోవాల్సిన పాఠం ఏంటంటే, తనలో ఉన్నటువంటి కరేజ్, డిటర్మినేషన్ అండ్ విల్ పవర్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరూ కూడా అదే విల్ పవర్ తోటి మనం కూడా మన లైఫ్ లో సక్సెస్ సాధించాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, సక్సెస్ అయిన వాళ్ళు ఎవరు కూడా అవకాశాల కోసం ఎదురు చూడకుండా అవకాశాలను సృష్టించుకుని వాళ్ళు సక్సెస్ అయ్యారు. అన్ని అవకాశాలు ఉన్నవాళ్ళు అలసత్వం తీసుకుని ఫెయిల్యూర్ అవుతున్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ టెర్రీ ఫాక్స్ తన లైఫ్ స్టోరీని మనం కూడా ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ లైఫ్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.